హలో గాయస్, మనకి నిన్న చెన్నై చపాక్ స్టేడియం వేదికగా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే దారుణంగా ఓడిపోయింది. అయితే మరి సిఎస్కే ఓడిపోయిన తర్వాత మరి వాళ్ళ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని అసలు ఏమన్నాడు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు మరి ఈ మ్యాచ్లో అసలు ఓవరాల్గా ఏం జరిగింది అనే దాని గురించి బ్రీఫ్గా చూద్దాం. సో దీని గురించి మీ అందరూ తెలిసిందే. ఫస్ట్ సిఎస్కే బ్యాటింగ్ చేసింది, దాని తర్వాత 154 రన్స్ చేసింది. సో దాని తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చి కేవలం 18.4 ఓవర్స్లోనే మ్యాచ్ మొత్తాన్ని కూడా ఊదేసిండే. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు ఎంఎస్ ధోని దీని గురించి మాట్లాడాడు. అయితే ధోని ఏమన్నాడంటే దీని గురించి, సో ఈరోజు మేము ఓడిపోయాం మ్యాచ్. సో అయితే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో వాటిలో రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మేము బ్యాటింగ్లో చూసుకుంటే సో మరి ఒక 20 రన్స్ సో తక్కువ చేసాం. సో ఇంకో 20 రన్స్ కనుక ఎక్స్ట్రా చేసినట్టయితే సో మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేది. సో దాని తర్వాత మా బౌలింగ్ విషయానికి కనుక ఒకసారి వస్తే, సో మరి మా బౌలింగ్లో 8 ఓవర్స్ వరకు ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు మా బౌలర్స్. దాని తర్వాత ఏదైతే ఇంకొక 3 అవర్స్ ఉన్నాయో, 8 అవర్స్ తర్వాత ఇంకో 3 అవర్స్ ఏదైతే ఉందో అప్పుడు మా పేస్ బౌలర్స్ కొంచెం ఎక్స్ట్రా రన్స్కి వెళ్ళారు. సో ఆ రన్స్ను కట్టడి చేయగలిగి దాని తర్వాత ఇంకో 20 రన్స్ కనుక ఎక్స్ట్రా చేయగలిగినట్టయితే సినారియో వేరే విధంగా ఉండేది, రిజల్ట్ మా కళ్ళే వచ్చేది. సో దాంతోపాటు మరి వాళ్ళ బౌలింగ్ వాళ్ళ బ్యాటింగ్లో కనుక ఒకసారి చూసుకుంటే ఇషాన్ కిషన్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు నిలబడి ఒక పక్కన వికెట్లు పడుతున్నా సరే సో తను కన్సిస్టెంట్గా ఆడుతూ వచ్చాడు. సో దాని తర్వాత మరి వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే హర్షల్ పటేల్ ఆ 4 వికెట్లు కనుక తీసుకోకుండా ఉన్నట్టయితే, అతను కనుక మేము అటాక్ చేసినట్టయితే సో మరి మాకు ఫేవరబుల్ కండిషన్స్ ఉండేవి అని చెప్పేసి కూడా ధోని మాట్లాడాడు. అయితే దాని తర్వాత ఇంకో రీజన్ ఏం చెప్తున్నాడంటే, మరి వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోయాం. సో దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మరి డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. సో డ్యూ ఫ్యాక్టర్ రావడం వల్ల మరి వాళ్ళకి బ్యాట్ మీద ఈజీ బాల్ వెళ్ళింది. దాని తర్వాత వాళ్ళు వికెట్లు కోల్పోకుండా మరి మా మీద ఎదురుదాడి చేశారు. సో ఇదొక రీజన్ మరి మేము ఓడిపోవడానికి అని చెప్పేసి కూడా ఎంఎస్ ధోని మాట్లాడాడు. అయితే దాని తర్వాత మరి ఓడిపోయాం, అయిపోయింది. సో దాని తర్వాత మరి మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా లేదనే అనుకుంటున్నాం. సో మరి నెక్స్ట్ మా మూవ్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ టీంలో కొన్ని చేంజెస్ అయితే చేస్తాం ఖచ్చితంగా. సో దాని తర్వాత నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్కి మళ్ళీ మేము స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వడానికి మరి ఇప్పుడు కొత్త టీంని అయితే ప్రిపేర్ చేసుకుంటాం అని చెప్పేసి కూడా ఎంఎస్ ధోని మాట్లాడాడు అనమాట. సో అయితే మరి ఈ మూవ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.